హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి మేఘ ఇండియా. ఈరోజు అయితే హైదరాబాద్లో అతిపెద్ద హోల్సేల్ మార్కెట్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట. సో ఈ మార్కెట్లో వచ్చేసి A to Z ఐటమ్స్ అయితే లభిస్తాయి అనమాట. ఆల్ వెరైటీస్ లభిస్తాయి. స్టీల్ వేర్, ప్లాస్టిక్ వేర్, అలాగే ఫ్యాన్సీ జ్యువెలరీ, సో అలాగే గార్మెంట్స్, ఫుట్వేర్, డెకరేషన్ ఐటమ్స్, ప్లాస్టిక్ ఐటమ్స్, మోర్ వెరైటీస్ అయితే A to Z ఐటమ్స్, మనకు చాక్లెట్స్ కానీ, సో అలాగే మనకు డిఫరెంట్ ఐటమ్స్ అయితే లభిస్తాయి. మొత్తం హోల్సేల్ ఉంటుంది అనమాట, నో రిటైల్. అలాగే రిటైల్స్ కూడా కొన్ని షాప్స్ ఉంటాయి అనమాట. సో రిటైల్ బిజినెస్ చేసే వాళ్ళంతా ఇక్కడ నుంచి వచ్చి తీసుకుంటారనమాట. సో చూడొచ్చు మీరు, మనకు ఎక్కువ చూసినా కానీ గల్లీలు ఉంటాయి. సో వెరైటీస్ ఏమేమి ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో మొత్తం క్లియర్ గా చూద్దాం. చాలా రద్దీగా ఉంటది, పార్కింగ్ ప్రాబ్లం ఉంటది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఆల్ కైండ్ ఆఫ్ స్టీల్ వేర్ ఐటమ్స్ అయితే లభిస్తాయి. ఈ గల్లీలో చూడొచ్చు మనకు మొత్తం కాఫర్, గ్రాస్, అల్యూమినియం, MS, SS ఆల్ వెరైటీస్ అయితే ఈ మార్కెట్ లో లభిస్తాయి అనమాట. సో అలాగే మనకు ఈ మార్కెట్ లో ఏమేమి లభిస్తాయని మొత్తం కంప్లీట్ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. సో అలాగే మనకు స్టీల్ వేర్ తో పాటు ఇలాగే బ్యాగ్స్ ఇవన్నీ కూడా లభిస్తాయి. ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ స్టీల్ వేర్ ఐటమ్స్ అనమాట. సో చాలా పెద్ద మార్కెట్ హైదరాబాద్ లో ఇది. సో హైదరాబాద్ లోనే కాదు, ఎంటర్ తెలంగాణలోనే అతి పెద్ద మార్కెట్ అనమాట. ఇక్కడ మనకు అన్ని గోల్డ్ కుండల్స్, స్టీల్ వేర్ ఐటమ్స్, స్టాండ్స్, సో అలాగే మనకి ఈ మార్కెట్ లో వచ్చేసి మొత్తం జ్యువెలరీ ఐటమ్స్ కూడా లభిస్తాయి అనమాట. ఇవన్నీ జ్యువెలరీ ఐటమ్స్ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు స్టీల్ ఐటమ్స్, స్టీల్ వేర్ లో మనకు ఆల్ వెరైటీస్ లభిస్తాయి అనమాట. చూడొచ్చు ఇవన్నీ స్టీల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో సో ఇక ముందుకు వెళ్ళిన కొద్ది మనకు కిరాణా జనరల్ స్టోర్ ఐటమ్స్ కూడా లభిస్తాయి. సో ఇటు రైట్ సైడ్ లో వెళ్తే అజీజ్ ప్లాజా, మహావీర్ ప్లాజా అలాంటి పెద్ద మార్కెట్స్ కూడా ఉంటాయి అనమాట. ఇక్కడ జ్యువెలరీస్ చూడొచ్చు, ఆల్ వెరైటీస్ ఆఫ్ జ్యువెలరీస్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు టాయ్స్ ఉన్నాయి. చూడొచ్చు మనకు ఆల్ వెరైటీస్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయి. సో రకరకాల ఐటమ్స్, పూజ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. కొద్ది అన్ని రకాల గల్లీలే ఉంటాయి. చూడొచ్చు అన్ని బ్యాగ్స్ అనమాట, స్వీట్ కార్ బ్యాగ్స్, అన్ని గిఫ్టింగ్ బ్యాగ్స్, నోవల్టీస్, ఇవన్నీ రకరకాల ఐటమ్స్ అయితే ఉంటాయి. ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా ఉంటాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు అన్ని గిఫ్టింగ్ బ్యాగ్స్ అనమాట. అన్ని రకరకాల వెరైటీస్ ఉంటాయి అనమాట. కొంచెం వీడియో లెంత్గా ఉంటుంది, చూడండి మీరు. అన్ని వెరైటీస్ అనమాట. ఈ మార్కెట్ లో దొరకని ఐటమ్ అంటే ఏముండదండి, మొత్తం A to Z ఐటమ్స్ లభిస్తాయి. సో ఇక్కడ చూడొచ్చు అన్ని ప్లాస్టిక్ చైర్స్, టబ్స్, ట్యూబ్స్, స్విమ్మింగ్ ఐటమ్స్, వాటర్ క్యాన్స్, ఐస్ క్యూబ్ క్యాన్స్, క్రాకరీ ఐటమ్స్, అలాగే మనకు ఏదైనా ట్రీస్ నాటుకోవడానికి బొకేస్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. లో మనకు ఎలాంటి ఐటమ్స్ కావాలన్నా వీళ్ళ దగ్గర ఈ మార్కెట్ లో అయితే అన్ని లభిస్తాయి అనమాట. సో అలాగే మీకు ఇంకా చాలా వెరైటీస్ అయితే చూపిస్తాను. సో ఇక్కడ డస్ట్బిన్, ప్లాస్టిక్ వేర్ లో చూపించి మనకు నైఫ్, క్రాకరీ ఐటమ్స్, అలాగే మనకు ప్లాస్టిక్ వేర్ లో డస్ట్బిన్స్, ట్యూబ్స్, ఇవన్నీ టబ్స్, జగ్స్, మనకు మిల్క్ బకెట్స్, ఐస్ గోళ, ఇవన్నీ ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ చూడొచ్చు మనకు. చాలా పెద్దగా ఉంది, ఇంకా ముందుకు వెళ్దాము. సో ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ రకరకాల ఐటమ్స్ అయితే ఇక్కడ లభిస్తాయి. ఇక్కడ వచ్చేసి మనకు ఇవన్నీ హౌస్ కీపింగ్ ఐటమ్స్ ఈ మార్కెట్ లో ఇక్కడ లభిస్తాయి అనమాట. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ, సో ఇవన్నీ క్రాకరీ, కిచెన్ వేర్ ఐటమ్స్ ఇవన్నీ లభిస్తాయి. ఐటమ్ ఉండదు మార్కెట్ లో. ఈ మార్కెట్ లో మొత్తం బ్యాగ్స్ సంబంధించిన సెక్షన్ ఉంది. మొత్తం బ్యాగ్స్ అనమాట, అన్ని బ్యాగ్స్ ఉన్నాయి. సో మన బ్యాగ్స్ లో ఆల్ కైండ్ ఆఫ్ బ్యాగ్స్ ఉన్నాయి అనమాట. సో అందులో అన్ని మిక్సింగ్ ఐటమ్స్ ఉన్నాయి. చూడొచ్చు ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయి, అటువైపు మొత్తం స్టీల్ వేర్ ఐటమ్స్, ఇవన్నీ బ్యాగ్స్, అన్ని రకాల బ్యాగ్స్ ఉన్నాయి. అన్ని ఈ మార్కెట్ కి వస్తే కనుక మనకు ఏ ఐటమ్ కావాలంటే ఆ ఐటమ్ అయితే A to Z ఐటమ్స్ అయితే లభిస్తుంది మనకు. అన్ని ఆల్ ఐటమ్స్ అండి. సో మనం ఇంకా ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్ళిన తర్వాత స్టీల్ వేర్ తో పాటు అన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ, డెకరేషన్ ఐటమ్స్ కానీ, టాయ్స్ కానీ ఇవన్నీ లభిస్తాయి అనమాట. సో అన్ని చూపిస్తున్నాను, వెళ్తూ మొత్తం చూపిస్తాను. చూడొచ్చు మీరు ఏమేమి లభిస్తాయి అన్ని. ప్లాస్టిక్ వేర్ తో పాటు అంబ్రిల్లా అవి ఇవన్నీ ఉన్నాయన్నమాట. మళ్ళీ ఇక్కడ స్టీల్ వేర్ ఐటమ్స్ అయితే ఉన్నాయి మనకు. చూడొచ్చు ఇటు అటు అన్ని అవే అనమాట. గల్లీ ఉంటాయి చాలా. లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం అన్ని బ్యాగ్స్ అనమాట. బ్యాగ్స్ సంబంధించిన సెక్షన్ అయితే లభిస్తాయి. ఇక్కడ అన్ని బ్యాగ్స్ సంబంధించి వెళ్దాం. బ్యాగ్స్ ఏ రకమైన బ్యాగ్ కావాలంటే ఆ రకమైన బ్యాగ్స్ అనమాట. మొత్తం స్టీల్, చిన్న గిఫ్టింగ్ ఐటమ్స్ అలాంటివి చూడొచ్చు. అదే డిన్నర్ సెట్లు, అదే బ్రాస్, కాపర్ ఐటమ్స్. ఇంకో గల్లీకి వచ్చామన్నమాట. ఇక్కడ కూడా చూడొచ్చు మనకు ఆల్ ఈ ప్లాస్టిక్ వేర్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మనకు వెజిటేబుల్ కానీ, ఫ్రూట్స్ కి టబ్బులు, బిన్స్, అలాగే డస్ట్బిన్స్, ఇవన్నీ రకరకాల అయితే ఉన్నాయి. వెళ్దాం. చాలా పెద్దగా ఉంటుంది మార్కెట్, చాలా రద్దీగా ఉంటుంది అనమాట మార్కెట్ ఓవరాల్ గా చూసుకుంటే కనుక. సో మొత్తం మార్కెట్ ని ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నాం అనమాట. చూడొచ్చు అన్ని రకరకాల ఐటమ్స్. ఈ మార్కెట్ లో మీకు దొరకని ఐటమ్ అంటూ ఏముంటది అంటే A to Z ఐటమ్స్ అయితే లభిస్తాయి అనమాట. ఈ క్రాకరీ ఐటమ్స్ జంజం క్రాకరీ అంట. సో మళ్ళీ ఇక్కడ వచ్చేసి
విష్ణు బ్యాగ్స్, ఇవన్నీ బ్యాగ్స్ ఉన్నాయి మనకు. అన్ని ఆల్ కైండ్ ఆఫ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు. ఇంకా అక్కడికి వెళ్ళి చూసుకుంటే అదంతా అదే అనమాట. ఏది కావాలన్నా ఈ మార్కెట్ లో మొత్తం A to Z ఐటమ్స్ లభిస్తాయి. టాయ్స్, పూజా ఐటమ్స్, నావల్టీస్, గిఫ్ట్ ఐటమ్స్, అలాగే మనకు రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్. శుభం స్టీల్ వేర్ సెంటర్ చాలా ఫేమస్ ఇది. చూడొచ్చు మనకు స్టీల్ వేర్ ఐటమ్స్ అవి లభిస్తాయి అనమాట. ఎన్ని వెరైటీ మొత్తం హోల్సేల్ ఉంటది, నో రిటైల్ అనమాట. మార్కెట్ మొత్తం చూసుకుంటే A to Z లభిస్తాయి మనకు. గిఫ్ట్ ఐటమ్స్, రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్, టాయ్స్, నోవల్టీస్, అవి ఇలాంటి షూ స్టాండ్స్ ఇవన్నీ అనమాట. సో మార్కెట్ లోనే పెద్ద ఫేమస్ ఇది వచ్చి అజీజ్ ప్లాజా అనమాట. అజీజ్ ప్లాజాలో కూడా అన్ని లభిస్తాయి సంబంధించి. అజీజ్ ప్లాజా చాలా పెద్దగా ఉంటది, లోపలికి వెళ్తే మనం బయటికి రాలేము. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇవన్నీ ఫ్యాన్సీ వేర్ ఐటమ్స్ అయితే మనకు అన్ని లభిస్తాయి అనమాట ఈ మార్కెట్ లో చూడొచ్చు. సో అలాగే ముందుకెళ్దాం. ఇంకా ఏమేమి లభిస్తాయి అన్ని టాయ్స్, మళ్ళీ గిఫ్ట్ ఐటమ్స్, టాయ్స్ ఇవన్నీ చూపిస్తాను. ఇవన్నీ మళ్ళీ ఇక్కడ బ్యాగ్స్ అన్నీ అనమాట. సో ఇంకా మనకి ఇంకా ఏది కావాలన్నా ఈ మార్కెట్ లో మొత్తం లభిస్తాయి. మనకి ఇలాంటి బ్యాగ్స్ ఇవి. సో ఇక్కడ వచ్చేసి ఆల్ వెరైటీస్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయి అబ్బాయి కిడ్స్ కి. రకరకాల వెరైటీస్ అనమాట. చూసాం కదా, ఇది వచ్చేసి మనకి ఆర్కే ప్లాజా అనమాట. ఆర్కే ప్లాజా కూడా చాలా పెద్దది. లోపల దాదాపు 4-5 ఫ్లోర్స్ అయితే ఉంటాయి అనమాట. ఇవన్నీ టెడ్ బియర్లు అవి ఉన్నాయి అనమాట. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, డెకరేషన్ ఐటమ్స్. అలాగే మనం చూసుకుంటే ఇవన్నీ ఎంత పెద్దగా ఉంటుంది మార్కెట్ అంటే చాలా పెద్దగా ఉంటుంది. A to Z ఐటమ్స్ లభిస్తాయి. ఏది కావాలన్నా ఈ మార్కెట్ లో మొత్తం లభిస్తాయి అనమాట. సో ఇంకా ముందుకు వెళ్దాము ఫ్రెండ్స్. మీకు ఏది కావాలన్నా ఈ మార్కెట్ లో మొత్తం లభిస్తాయి అనమాట. చాలా పెద్ద మార్కెట్ ఇది. హైదరాబాద్ లోనే కాదు, ఇక్కడ తెలంగాణ కాదు, ఇండియా మొత్తానికి చాలా పెద్దది అనమాట. ఈ మార్కెట్ లో మనకు ఏ లభించే ఐటమ్ అంటూ ఉండదు. టోటల్ గా మొత్తం ఆల్ ఐటమ్స్ అయితే లభిస్తాయి అనమాట. సో మొత్తం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ, నోవల్టీస్ కానీ, గిఫ్ట్ ఐటమ్స్ కానీ, రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ కానీ, క్రాకరీ ఐటమ్స్ కానీ, స్టీల్ వేర్ కానీ, ప్లాస్టిక్ వేర్ కానీ, సో టోటల్ ఆల్ వెరైటీస్ అయితే లభిస్తాయి. చూడొచ్చు మనకు అన్ని రకరకాల డిఫరెంట్ ఐటమ్స్ అన్ని కంప్లీట్ హోల్సేల్ ఉంటాయి. కొన్ని షాప్లలో వచ్చేసి మనకు రిటైల్ లో కూడా లభిస్తాయి అనమాట. ఇవన్నీ ఓవరాల్ ఏంటంటే మొత్తం వచ్చేసి బాగా రద్దీగా ఉంటది. మొత్తం చూసుకుంటే కనుక చాలా రద్దీగా ఉంటది. వాటర్ బాటిల్, వాచెస్, స్టాండ్స్ ఇవన్నీ ఉన్నాయి. స్టాండ్స్ అవి ఈ మార్కెట్ లో వచ్చేసి మనకు అజీజ్ ప్లాజా, ఆర్కే ప్లాజా, అలాగే మహావీర్ ప్లాజా, బండాజీ మార్కెట్, ఇంకా చాలా మార్కెట్స్ అయితే ఉంటాయన్నమాట. సెట్ అయిపోయింది మొత్తం, రద్దీ కూడా వచ్చింది. వెళ్దాం ముందుకి, మొత్తం చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు మనకి స్టీల్ ఐటమ్స్ అనమాట. స్టీల్, కాపర్, బ్రాస్ ఐటమ్స్ మనకు. ముందుకు వెళ్దాం, చాలా పెద్దగా ఉంటాయి ఇవన్నీ స్టీల్ ఐటమ్స్, స్టీల్ వేర్ అనమాట. సో కంప్లీట్ హోల్సేల్ లో లభిస్తాయి, అలాగే మనకు రిటైల్ లో కూడా లభిస్తాయి అనమాట. సో అన్ని వెరైటీస్ ఉన్నాయి. జ్యువెలరీ ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం జ్యువెలరీ ఐటమ్స్, అలాగే చాక్లెట్స్ కానీ, ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ, ఫ్యాన్సీ జ్యువెలరీ కానీ, అలాగే మనకు ఇవన్నీ వెరైటీస్ అయితే లభిస్తాయి మనకు. సో ఇప్పుడు వచ్చేసి ఎఫ్ఎస్, ఇవన్నీ కాపర్ బ్రాస్ ఐటమ్స్ అయితే లభిస్తాయి. దేవుళ్ళ విగ్రహాలు అవి లభిస్తాయి అనమాట. ఇక్కడ అన్ని జ్యువెలరీ ఐటమ్స్ అవి స్టీల్ వేరు, ప్లాస్టిక్ వేరు, బ్రాస్ వేరు, ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి చూసి మనకు. సో ఓవరాల్ గా మార్కెట్ చూసుకుంటే చాలా పెద్ద దేవుని విగ్రహాలు ఉన్నాయి బ్రాస్ అని. సో ఇక్కడ చాలా పెద్దగా ఉంటుంది. మీకు మార్కెట్ మొత్తం చాలా రద్దీగా ఉంటుంది అనమాట. సో కొన్ని వెరైటీస్ కొన్ని చోట్ల మాత్రమే తిరుగుతున్నాం మనం. గల్లీలలో చూసుకుంటే కనుక అన్ని అవే ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి బన్నాజీ మార్కెట్ చాలా పెద్దగా ఉంటుంది. లోపలికి వెళ్తే ఇది వచ్చేసి బన్నాజీ మార్కెట్ అనమాట. బన్నాజీ మార్కెట్ లో మనకు ఆల్ వెరైటీస్ జ్యువెలరీ ఐటమ్స్, ఫ్యాన్సీ ఐటమ్, గిఫ్టింగ్ ఐటమ్స్, బ్యాంగిల్స్, కాస్మెటిక్స్, ఇవన్నీ వెరైటీస్. సో ఇవన్నీ మన హల్దీ ఫంక్షన్ సంబంధించినవి. సో లేడీస్ వేర్ సంబంధించిన ఆల్ వెరైటీస్ అయితే ఈ మార్కెట్ లో లభిస్తాయి అనమాట. సో బన్నాజీ మార్కెట్ పక్కన వచ్చేసి బన్నాజీ మార్కెట్ అనమాట. అన్ని జ్యువెలరీ ఐటమ్స్ ఇక్కడ లభిస్తుంది మనకు. సో దీని పక్కన ఇంకోటి నగరి మార్కెట్ కూడా ఉందన్నమాట. అది కూడా చూద్దాం. ప్రజెంట్ మనం బన్నాజీ మార్కెట్ లో ఉన్నాం. సో పక్కకి వెళ్తే మనకు నగరి మార్కెట్ కూడా ఉంటది అనమాట. అది కూడా చాలా పెద్ద మార్కెట్. సో ఈ మార్కెట్ లో మనకు వచ్చేసి ఆర్కే ప్లాజా, అలాగే అజీజ్ ప్లాజా, మహావీర్ ప్లాజా, ఇంకా చాలా రకరకాల ప్లాజాస్, అలాగే మార్కెట్స్ కూడా ఉన్నాయన్నమాట. నగరి మార్కెట్ పక్కన చూద్దాం. అన్ని లోపలికి వెళ్తే మొత్తం మార్కెట్ అనమాట. లోపల అండర్ గ్రౌండ్ లో కూడా ఉంది. సో మొత్తం చూసుకుంటే కనుక రష్ ఉంటది.
సో అన్ని ఇంకా ముందుకు వెళ్తే మన కిరాణా జనరల్ స్టోర్ ఐటమ్ సంబంధించి రైస్ సంబంధించినవి అన్ని ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి నగరి మార్కెట్. ఇది వచ్చి నగరి మార్కెట్ లో కూడా మనకు ఆల్ వెరైటీస్ A to Z ఐటమ్స్ లభిస్తాయి. హై సో ఇక్కడ మనకు ఈ బిందీస్ అని కానీ కాస్మెటిక్ ఐటమ్స్ కానీ, సో బ్యాంగిల్స్, క్లిప్స్, హెయిర్ క్లిప్స్, హెయిర్ ఎక్స్టెన్షన్స్, జ్యువెలరీ ఐటమ్స్, సో ఇవన్నీ వెరైటీస్ మనకు ఈ మార్కెట్ లో లభిస్తాయి అనమాట. సో చూడొచ్చు మనకు వెళ్ళిన కొద్దీ చాలా పెద్దగా ఉంటుంది మార్కెట్. రకరకాలుగా A to Z ఐటమ్ లభిస్తాయి. మా ఇది వచ్చేసి మనకు హైదరాబాద్ లో చాలా పెద్దది అనమాట, బేగం బజార్ మార్కెట్. ఇక ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉంది, చాలా పెద్దగా ఉంటుంది మార్కెట్. సో మార్కెట్ లో మనకు ఏది కావాలన్నా లభించేస్తుంది అనమాట. ఇంకా ముందుకెళ్దాం, ఇంకా వెళ్ళిన కొద్ది చాలా పెద్దగా ఉంటది. ఇంకా ముందుకెళ్దాం. ఇంకా నగరి మార్కెట్, బన్నాజీ మార్కెట్ చూసాం కదా. సో ఇక్కడ వచ్చేసి మనకి, సో ఇక్కడ వచ్చి ఉమ్రా, ఇక్కడ వచ్చి ట్రేడింగ్, ఇది వచ్చేసి మొత్తం చాక్లెట్ మార్కెట్ అనమాట. ఇక్కడ ఆల్ కైండ్ ఆఫ్ చాక్లెట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇది వచ్చేసి చాక్లెట్ సంబంధించిన అనమాట. ఇక్కడ చూడొచ్చు. ముందుకెళ్దాం. ఇవి వచ్చేసి మనకు ఇంట్లో వాడే అన్ని స్క్రబ్బర్స్ కానీ, ఫ్లోర్ క్లీనింగ్ ఐటమ్స్, క్రిటిక్ పిన్నులు అవి, సో అన్ని జ్యువెలరీ ఐటమ్స్ ఇవన్నీ ఉంటాయి. చూడొచ్చు మనకు ఈ మార్కెట్ లో చాలా పెద్ద మార్కెట్స్, ఆల్ ఓవర్ ఇండియా, మనకు ఆల్ స్టేట్స్ నుండి ఇక్కడ జనాలు వచ్చి తీసుకుంటారు అనమాట. అలాగే మనకు ఇండియాలో ఎక్కడ కావాలంటే అక్కడికి అయితే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అంటే డెలివరీ అవుతూ ఉంటాయి అనమాట. అన్ని జ్యువెలరీ ఐటమ్స్ ఇక్కడ. సో ఇక్కడ ముందుకు వచ్చిన తర్వాత మనకి జ్యువెలరీ ఐటమ్స్ కూడా దొరుకుతాయి అనమాట. సో మనకు డెకరేషన్ ఐటమ్ తో పాటు ఆర్టిఫిషియల్ ఐటమ్స్, జ్యువెలరీ ఐటమ్స్ తో పాటు ఇప్పుడు ముందుకు వచ్చిన తర్వాత మనకు అన్ని మనకు కిరాణా జనరల్ స్టోర్ ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు డ్రై ఫ్రూట్స్ కానీ, ఆయిల్ కానీ, సో రైస్ కానీ ఇవన్నీ, సో జారీ, సో ఇక్కడ చూడొచ్చు మనకి డ్రై ఫ్రూట్స్ అన్ని కిరాణా జనరల్ స్టోర్ ఐటమ్స్ ఇవన్నీ, బుక్స్ సంబంధించినవి అన్ని వెరైటీస్ ఇక్కడ అన్ని చూడొచ్చు. మనకు అన్ని వెరైటీస్ లభిస్తాయి అనమాట. ఇంకా ముందుకు వెళ్ళిన కొద్ది చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా రైస్ ట్రేడ్ సంబంధించిన అవి కూడా ఉంటాయి అనమాట. సో మార్కెట్ మొత్తాన్ని తిరిగి చూపిస్తున్నాను బేగం బజార్ లో ఏమేమి దొరుకుతాయి అనేది. సో ఇక్కడ మనకు అన్ని ఎవ్రీథింగ్ ఐటమ్స్ ఈ మార్కెట్ లో మనకి ఇక్కడికి వచ్చేసరికి మొత్తం మసాలా, అల్లం వెల్లిపాయ ఇవన్నీ మసాలా స్మెల్ వస్తూ ఉంటుంది మార్కెట్ లో వచ్చేసి. సో ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి మనకు అన్ని చాక్లెట్ సంబంధించిన వెరైటీస్ అయితే ఇక్కడ లభిస్తాయి. స్టోర్ ఐటమ్స్ లో ఇవన్నీ వెరైటీస్ అయితే డ్రై ఫ్రూట్స్ సంబంధించిన హల్దీ, ఇవన్నీ మసాలాలు, పప్పు ధాన్యాలు ఇవన్నీ లభిస్తాయి ఇక్కడ అన్ని అవే అనమాట. సో ముందుకు వెళ్దాము. సో మనకి ఇక్కడ అన్ని రైస్ ట్రేడర్స్, రైస్ సంబంధించినవి కూడా రైస్ బ్యాగ్స్ అవి హోల్సేల్ లో లభిస్తాయి అన్నమాట. ఇవన్నీ రైస్ బ్యాగ్లు మార్కెట్ మొత్తం అవి రైస్ బ్యాగ్లే. బియ్యము, రైస్, మసాలాలు, పప్పు, ఉప్పు, డ్రై ఫ్రూట్స్, ఆయిల్ ఇవన్నీ లభిస్తాయి. చూడొచ్చు మనకు A to Z ఐటమ్స్ లభిస్తాయి అనమాట. సో ఓవరాల్ గా మార్కెట్ మొత్తం తిరగాలంటే కనుక చాలా లేట్ అవుతుందండి. చూడొచ్చు మనకు డ్రై ఫ్రూట్స్ తో పాటు ఇవన్నీ చాక్లెట్స్, హిందుస్థాన్ ట్రేడర్స్, ఆల్ కైండ్ ఆఫ్ క్వాలిటీ కంపెనీస్ అనమాట చాక్లెట్స్. ముందుకెళ్తే మొత్తం రైస్ బ్యాగులు అవి ఉంటాయి అనమాట. మొత్తం రైస్ ట్రేడర్స్ ఉంటాయి ఇక్కడ, అన్ని హోల్సేల్ రైస్. మొత్తం జామ్ అయిపోయింది రైస్ సంబంధించిన ఆల్ వెరైటీస్ అయితే, ఆల్ టైప్ ఆఫ్ రైస్ లభిస్తాయి అనమాట ఇక్కడ. కిరాణా ఐటమ్ తో పాటు అన్ని రైస్ అవి లభిస్తాయి. ఇక్కడ వచ్చేసి మొత్తం కిరాణా ఐటమ్స్ లభిస్తాయి అనమాట. ఈ కిరాణా ఐటమ్స్ అన్ని లభిస్తాయి, అన్ని షాప్స్ కొన్ని క్లోజ్ ఉన్నాయి అనమాట. ఇంకా ముందుకు వెళ్దాము. ఇంకా చాలా పెద్దగా ఉంటాయి ఇవన్నీ. మొత్తం కిరాణా సంబంధించిన ఐటమ్స్ అన్ని మనకి మార్కెట్ లో ఇక్కడ లభిస్తాయి అనమాట. మొత్తం ఓవరాల్ గా మీరు మార్కెట్ కి వచ్చిన తర్వాత ఎక్కడ లభిస్తాయి అనేది, మార్కెట్ లోకి వచ్చి కిరాణా ఐటమ్స్ ఎక్కడ లభిస్తాయి, అలాగే రైస్ సంబంధించి ఎక్కడ లభిస్తాయి, అలాగే ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ ఎక్కడ లభిస్తాయి, స్టీల్ వేర్ ఎక్కడ లభిస్తాయి అనేది మీరు లోపలికి వచ్చిన తర్వాత మొత్తం తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇట్లా మొత్తం మీకు చాక్లెట్, ఇటు సైడ్ మొత్తం చాక్లెట్స్ కానీ, అలాగే ఆయిల్, కిరాణా ఐటమ్స్, ఇవన్నీ బియ్యము ఇవన్నీ ఈ మార్కెట్ లో లభిస్తాయి అనమాట. సో ఇంకా ముందుకు వెళ్దాము. చాలా పెద్దగా ఉంటుంది, 2, 3, 4 గల్లీలు తిరిగామన్నమాట. సో ఇంకా చాలా గల్లీలు ఉంటాయి. గల్లీలలో మొత్తం ఇవన్నీ హోల్సేల్ ఐటమ్స్ ఉంటాయి అనమాట. సో నిత్యావసరం మనకు కావాల్సిన ఆల్ వెరైటీస్ అయితే ఈ మార్కెట్ లో A to Z లభిస్తాయి అనమాట. మొత్తం చాలా పెద్ద మార్కెట్ అనమాట. ఇక్కడ మన తెలంగాణ కాదు, ఆంధ్ర తెలంగాణతో పాటు ఆల్ స్టేట్స్ ఇక్కడ నుంచి సప్లై అవుతాయి అనమాట. ముందుకు వెళ్ళిన కొద్ది మొత్తం మనకు కిరాణా జనరల్ స్టోర్ ఐటమ్స్ సంబంధించినవి ఆల్ వెరైటీస్ లభిస్తాయి. గల్లీలో మొత్తం ఇటు సైడ్ మొత్తం కిరాణా జనరల్ స్టోర్ ఐటమ్స్ సంబంధించి లభిస్తాయి అనమాట. సో చాలా రద్దీ ఉంది. ముందుకు వెళ్దామంటే సో చూడొచ్చు మొత్తం పెద్దగా ఉంటుంది అనమాట. చాలా చాలా రష్ ఉంది. చూడొచ్చు మీరు అంతా మొత్తం
ఓవరాల్ అదే అనమాట. చూడొచ్చు ఇది ఇటు సైడ్ మొత్తము ఆ, ఈ- మొత్తం రైస్ సంబంధించిన ఐటమ్స్ ఇక్కడ మనకు కిరాణా జనరల్ స్టోర్ సంబంధించిన ఐటమ్స్ అన్ని ఇక్కడ లభిస్తాయి అనమాట. ఇంకా లభించిన ఐటమ్ అంటూ ఏముండదు. ఇక పూజ ఐటమ్స్ ఈ మార్కెట్ మొత్తం ఇటు సైడ్ మొత్తం అవే లభిస్తాయి అనమాట. సో వెళ్దాం ఇంకా ముందుకి. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మొత్తం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ వచ్చేసి అవి బ్యాంగిల్స్ అవి ఉన్నాయి చూడొచ్చు మనకు. బ్యాంగిల్స్, డ్రై ఫ్రూట్స్, ఈ మనకు డైలీ కిరాణా జనరల్ స్టోర్ ఐటమ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. డ్రై ఫ్రూట్స్ వచ్చేది మొత్తం ఎక్కడ చూసినా జామ్ జామ్ అయిపోతుంది, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది బాగా. ముందుకెళ్దాం. మొత్తం బాస్మతి రైస్ చేయడం అనమాట. మొత్తం ఇక్కడ రైస్ తీయాలి అనమాట ఇవన్నీ. సో వెళ్దాం ఇంకా. ఇక్కడ వచ్చేసి అన్ని డ్రై ఫ్రూట్స్ అవి ఉన్నాయి ఇవన్నీ అవి అనమాట. ఇక్కడ అన్ని రైస్ డ్రై ఫ్రూట్స్ అవి ఉన్నాయి. ఇక్కడ రైస్ ట్రేడర్స్ రవి మెగా ఇండియా, రవి మెగా ఇండియా. సో ఇవన్నీ రైస్. సో ఇక్కడ అన్ని ఇవే. వెళ్ళిన కొద్దీ మొత్తం మార్కెట్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మొత్తం ప్లాస్టిక్ వేర్ ఐటమ్స్ లభిస్తాయి. సో ఇక్కడ కూడా సార్వాలు పూజ ఎంటర్ప్రైజెస్ అనమాట. సో ఇక్కడ ఆల్ కైండ్ ఆఫ్ ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే మనకు లభిస్తాయి. మొత్తం ప్లాస్టిక్ వేర్ అనమాట. కిరాణా జనరల్స్ సంబంధించిన అన్ని ఐటమ్స్ లభిస్తాయి. కొద్ది చాలా పెద్ద ఉంటది. నేను కొంతవరకు మాత్రమే తీశాను. మార్కెట్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే దాదాపు గంటల పైన టైం పడుతుంది అనమాట. సో మరో మంచి వీడియోతో వెళ్దాం. సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. మీకు ఎలాంటి వీడియో కావాలో కామెంట్ చేయండి. సో ఇక్కడ ప్లాస్టిక్ వేర్ ఐటమ్స్ అయితే అన్ని లభిస్తాయి అనమాట.